ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి రైల్వే శాఖ కట్ ఆఫ్ మార్కులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా మనకి హాల్ టికెట్ నెంబర్లు అయితే రిలీజ్ చేశారు. ఏ విధంగా చూసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా 1937 పోస్టులకు పారా మెడికల్ స్టాఫ్ నుంచి మనకి రైల్వే శాఖ మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీని గురించి కూడా క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. నార్మలైజేషన్ చేసి మనకి కట్ ఆఫ్ మార్కులు అయితే రిలీజ్ చేశారు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే లెవెల్ 1 పోస్టులకు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసరికి 69.79887గా ఇచ్చారు. ఇంకా ఓబీసీ అభ్యర్థులకు 65.69349 అని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీ అభ్యర్థులకు 59.96240. ఇంకా ఎస్టీ అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే 56.68657. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి కట్ ఆఫ్ మార్కులు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మీరు క్వాలిఫై అయ్యారా లేదా, మీ హాల్ టికెట్ నెంబర్ అనేది వచ్చిందా లేదా అనేది కూడా క్లియర్గా మనం ఇప్పుడు చూద్దాం. అఫీషియల్గా మనకి రైల్వే శాఖ 2 పీడిఎఫ్లను అయితే రిలీజ్ చేసింది. డిస్క్రిప్షన్లో లింక్లు అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, క్లియర్గా హాల్ టికెట్ నెంబర్లు అయితే ఇచ్చారు. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మనకి లిస్ట్లో ఇవ్వడం జరిగింది. దగ్గరగా చాలా పేజీలు అయితే ఉన్నాయి. 80 పేజీలు పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 పీడిఎఫ్లు అయితే ప్రొవైడ్ చేసాం. కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి క్లియర్గా మీరు పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. రైల్వే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే మనకి రైల్వేలో 1937 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరొక నోటిఫికేషన్ పారా మెడికల్ పోస్టుల దరఖాస్తులకు సంబంధించి ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే అహ్మదాబాద్ జోన్లో 80 పోస్టులు ఉన్నాయి. అజ్మీర్లో 89, అలహాబాద్లో 176, బెంగళూరులో 51, భోపాల్లో 48, భువనేశ్వర్లో 35, బిలాస్పూర్లో 40, ఛత్తీస్గఢ్లో 197, చెన్నైలో 173, గోరఖ్పూర్లో 66, గువాహటీలో 117, జమ్మూ అండ్ శ్రీనగర్లో 70, కలకత్తాలో 236, మాల్దాలో 45, ముంబైలో 232, ముజఫర్పూర్లో 26, పాట్నాలో 76, రాంచీలో 38, సికింద్రాబాద్లో 112 ఖాళీలు ఉన్నాయి, సిలిగూరులో 30 ఖాళీలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి విద్యార్హత వచ్చేసరికి పోస్ట్ను బట్టి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ లేదా పీజీ డిప్లొమో, ఎంఎస్సీ లేదా డిప్లొమో, గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్ తత్సమ ఉత్తీర్ణత అయితే ఉండాలని చెప్పేసి మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. విద్యార్హతకు సంబంధించి మీరైతే చెక్ చేయొచ్చు. వయసు వచ్చేసరికి పోస్ట్ను బట్టి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి వయసు సడలింపు అయితే ఉంటుంది. ఎంపిక వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ సిబిటి ఆధారంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు. మిగిలిన రిజర్వేషన్ అభ్యర్థులకు 250 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులకు రిజిస్ట్రేషన్కి చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 2, 2019. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 7, 2019. ఆర్ఆర్బీ రైల్వే సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. మీరు మొబైల్లో కానివ్వండి, కంప్యూటర్లో కానివ్వండి, దేనిలో అయినా వెబ్సైట్ ఆన్ చేయొచ్చు. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత పారామెడికల్కి సంబంధించి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4/3/2019, ఎండింగ్ డేట్ వచ్చేసరికి 2/4/2019 క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ గురించి మనకి నెక్స్ట్ స్టెప్గా ఇవ్వడం జరిగింది. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఇదివరకే రాస్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రిజల్ట్కి సంబంధించి. రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నార్మలైజేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి మనకు ఒక పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంక ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లతో ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. మొత్తంగా మీరు మొబైల్లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి, రైల్వేకి సంబంధించి ఇది మరి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.